ఇక ఫ్లాట్ వివాదంలో సొంత బాబాయిపై అబ్బాయి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా సురంగల్ గ్రామానికి చెందిన ప్రసాద్ 250 గజాల ఫ్లాట్ విషయంలో తన బాబాయి అయిన శ్యాంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో శ్యామ్ చెయ్యి, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే శ్యామ్ను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం శ్యామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లెఫ్ట్ సైడ్ అదే లైన్లో వాళ్ళ అన్నదమ్ములది పంచాయతీ ప్లాట్ పంచాయతీ అక్కడ కడీలు వాతుంటే ఎందుకు వాతురు అని పోయి చూడడానికి పోతే కత్తి తీసుకొని ఆయన కొట్టినట్టున్నారు. కొట్టుకున్న సంగతి కూడా ఎవరు మేమైతే చూడలేము. సో వచ్చి ఇక్కడ పడ్డారంటే గొడవ అవుతుందని సమరికి మేము వచ్చేసరికి వాళ్ళు ఎవరు లేడు. ఇక షాము రక్తంలో పడిపోయింది. షాము ఇక కత్తిపోట్లతో మొత్తం రక్తంలో పడిపోతే పోలీసు వాళ్ళు వచ్చారు. మేము అందరం కలిసి హాస్పిటల్ తీసుకుపోతుంటే ఇవన్నీ మరకలని రక్తం అంటే. ఇప్పుడు ఆయన ముందుగానే అనుకున్నాడా కత్తి తీసుకొని చంపుదామని? ఏమో జరిగింది మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈడ కడీలు పోతుండని మా దగ్గరకు వస్తే రేపు పొద్దుగాల మాట్లాడదామని వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ ఈయన పెద్ద మనుషులతోని సంప్రదింపులు చేసినప్పుడు ఏమైందంటే సరే రేపు మాట్లాడదామని అన్నారు. సరే కడీలు వాతురుగా ఒక ఎవిడెన్స్ గా నేను ఫోటో తీసుకుంటా అని చెప్పేసి శ్యామ్ కొడుకు ఆయన ఇద్దరు వచ్చిరంట. ఓకే, శ్యామును వీళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకొని ఉన్నారో తెలియదు. కత్తి తీసుకొని ఆయన శ్యామును కొట్టేసరికి అడ్డం పెడితే ఇట్లా చేతులు పెడితే చేతులు కట్ అయిపోయినాయి. ఇట్లా మెడ కట్ అయిపోయింది కత్తితోని కొట్టుకుంటూ కొట్టిన తర్వాత ఇక ఆయన ఈడ పడేసారు. కనీసం కూడా మానవతా ధర్మం లేకుండా ఈడ చేతులకెళ్ళి కత్తి పట్టుకొని ఇట్లా తిప్పుకుంటూ బండి మీద పోలీస్ స్టేషన్కి పోయి సరెండర్ అయిపోయినారు. పోలీసు వాళ్ళు రిటర్న్ వస్తారు, మీ ఊరు ఇట్లా అయిందంటారంటే పొద్దుగాల మంచిగా ఏం కాలేదు అని మేము వచ్చి చూసారు కానీ ఈయన మొత్తము శివం ఎక్కడ. ఇక ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు కత్తి దాడిలో గాయపడ్డ ప్రెసెంట్ శ్యామ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఇటు కుటుంబ సభ్యులు ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా? ఆస్తి విషయంలో సొంత బాబాయ్ పైన దాడి చేసిన ఘటన ఇప్పటికే పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ విషయానికి సంబంధించిన మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామానికి చెందిన ప్రసాద్ కి ఇటు వాళ్ళ బాబాయ్ అయినటువంటి రామగల్ల శ్యామ్ కి ఇద్దరికి గత కొన్ని రోజులుగా కూడా ఈ 250 గజాలకు సంబంధించినటువంటి ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గతంలో కుటుంబ సభ్యుల సమక్షంలో చర్చలు జరిపిన పంచాయతీ పెట్టారు. ఈ విషయంలో వీరి కొంత రెండు కుటుంబాలకు మధ్య విభేదాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఈ విషయంలో గొడవలు అయ్యాయి. సో పెద్ద మనుషుల సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించుకుందామని భావించారు. కానీ ఈ రోజు ఒక్కసారిగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుందామని పిలిచారు. వచ్చిన తర్వాత ఒక్కసారిగా కత్తితో శ్యామ్ పైన ప్రసాద్ అటాక్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మెడ పైన ఇతను అటాక్ చేయడంతో ఒక్కసారిగా ఆయన కింద పడిపోయారు. వెంటనే స్థానికులు వాళ్ళ కొడుకు ఇటు అటాక్ కు గురైనటువంటి అంటే బాధితుడి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి భాస్కర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొంత క్షేమంగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఘటన పైన అయితే పోలీసులు మైనాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కత్తి తీసుకుని వచ్చి హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇంకా దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు అయితే మైనాబాద్ పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాగర్.